పట్టించుకున్న కాదు. ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చింటే డిఎస్పీకి రాసినారు, డిఎస్పీనే వాళ్ళ పక్కన ఉన్నారు. ఎవరంటూ ఇప్పుడు నేను నాయకుల మీద కేసు పెట్టండి అన్నానో వాళ్ళ సైడు డిఎస్పీ బలంగా ఉన్నారు. నువ్వు పోతే నిన్ను కూడా చంపుతారమ్మా అన్నారు డిఎస్పీ. అవన్నీ ఉన్నాయి, ఇదో సార్ పెండైర్లు అవన్నీ ఉన్నాయి, మొత్తం ఆయన మాట్లాడినటువన్నీ ఉన్నాయి సార్. నాకు ఏ రాజకీయం లేదు సార్. మేము గిరిజనులు, మేము ట్రైబుల్, మేము ఏ రాజకీయం ఒత్తాస పలకం, ఎవరికి పోం. మేము మాకు జరిగిన అన్యాయం పట్ల మేము మాట్లాడుతున్నాం సార్. ఇదేంటి సార్ న్యాయం చేయండి అంటే మమ్మల్ని తీసుకొని పోయి లోపలేసి రిమాండ్లకు వేసేది ఏం సార్? మేము అడిగింది న్యాయమే, మిమ్మల్ని ఏం అడగలేదు. అవతల వాళ్ళని కొట్టినారు కదా సార్, వాళ్ళ కేసు కట్టినప్పుడు వీళ్ళ కేసు కట్టలేదే అన్నాం. వీళ్ళ కేసు కట్టలేదంటే అప్పటికేమో కట్టినారు సార్ కేసు. ఎస్పీ సార్ దగ్గరికి వచ్చింటే 14వ తేదీ జరిగితే అవతల వాళ్ళదేమో 14 కట్టినారు, యువతల వాళ్ళది 17 కట్టినారు. అది ఇక్కడికి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చిన దానివల్ల, లేకపోతే అది కూడా కట్టేటోళ్ళు కాదు. అది నువ్వు కేసు కట్టించినావా అనే ఉద్దేశంతో నాపై కక్ష పెట్టుకున్నారు సార్. నేను స్పందన కూడా వెనక్కి తీసుకోలేదు, 3 సార్లు పెట్టినాను సార్, తీసుకోలేదు. తీసుకోకుండా ఇలాగే చేస్తుందని మా ఆయన్ని రిమాండ్లు పంపించేసినాం సార్. పోయినాం సార్, ఎమ్మెల్యే సార్ కాడికి పోలేదు సార్, వాళ్ళ తమ్ముడు సార్ దగ్గరికి పోయినాం. ఏం న్యాయం చేయలేదు సార్. ఆయనే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, ఆ సారే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు సార్. అవతల సైడ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే కోడి పందెం పెట్టించినారు, వాళ్ళే ఆటలాడించినారు, వాళ్ళే కొట్టించుకున్నారు. పైగా వాళ్ళే ఎవరుంటూ వీళ్ళు ఉన్నారో అగ్రవర్ణాలు ఎస్టీ వాళ్ళు వాళ్ళనే కేసులు రాసినారు సార్. మేము ఏమంటున్నామంటే ఈ వీడియోలో ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేయమంటున్నాం. అందరికి కర్రలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, పైపులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏమి లేని నా భర్త, ఈ వీడియో సంబంధం లేని నా భర్తని వీడియోలో, మా వీధిలోనే సార్ అతను ఉండేది నాగేశ్వర్ రెడ్డి, సంబంధం లేకపోయినా మా ఆయన నిల్చున్నందుకు కంప్లైంట్ రిమాండ్ పంపించినారు. అక్కడే సార్ మా వీధిలోనే అతను ఉండేది, సంబంధం లేకపోయినా కానీ రిమాండ్ పంపించి 28 రోజులు సార్ మా ఆయన్ని రిమాండ్కి వేసి. న్యాయం అడిగినందుకు జైలు సార్, అంతే, ఇంకేం లేదు సార్. ఎవరు సార్? ఎవరు సార్? మేము టీడీపీనా అది కాదు సార్. సార్ పొలిటికల్ పక్కన పెడితే నేను ఏ పార్టీ కాదు సార్. మేము 305 సార్. అంటే బలంగా గలాట గొడవలు పడినారని. ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మా ఆయన పేరు లేదు సార్. రెండోసారి విచారణ చేసినప్పుడు మా ఆయన పేరు లేదు. 28వ తేదీ 11 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టినారు. స్టేషన్ బెయిల్ వారమైంది కొనుక్కొని. మొబైల్ పిచ్చలు పగలగొట్టినారు సార్, కోర్టు ఆవరణంలోనే పగలగొట్టినారు. మా ఆయన్ని రిమాండ్ చేసుకొని పోయేటప్పుడు ఎటువంటి ఇంటిమేషన్ లేదు కదా సార్, ఎందుకు ఏం అరెస్ట్ చేసినారు సార్ అనే నేరానికి సెల్లు పగలగొట్టి నువ్వు ఎస్పీ దగ్గరికి వెళ్తావా, కేసులు కట్టమని అడుగుతావా? ఇప్పుడు తెలిసిందే మీ ఆయన లోపల పోయినాక ఇలాగే జరుగుతాయి, పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే ఇబ్బందులు అన్నారు సార్. మేమేం పెట్టుకుంటాం సార్, న్యాయం అడిగినాం. మేము మా వాళ్ళకి అన్యాయం జరిగి న్యాయం అడగమన్నాము, కానీ అవతల వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆయన సైడే మార్చుకున్నారు సార్ ఎస్ఐ సార్. లేదు సార్, నేను ఎందుకు పడతా సార్ రాజీ? ఇప్పుడు నేను అంతా నా భర్తను జైలు వేసుకునేంత నేను ఎందుకు చేస్తా సార్? ఎందుకు పడతా సార్ నేను? వాళ్ళేం అమాయకులు కాదు సార్, వాళ్ళేం అమాయకులు కాదు, వీళ్ళే